హాయ్! అందరికీ నమస్తే. నేను మీ రాజేష్ పామంజీ. ఈరోజు పానీపూరి గురించి వివరించడానికి వచ్చేసాను. పానీపూరి గురించి వివరించడానికి ఇంకేముంది భయ్యా, రొటీన్‌గా చూసేదే గదా! ఇంకా వివరించడం ఏముంది? కాదండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు వీడియోని చివరి వరకు చూడండి. చాలా బావుంటుంది. పానీపూరి అంటేనే హాట్ చాట్ ఉండాల్సిందే. ఆ హాట్ చాట్‌లో ఈ పానీపూరిని ముంచి, తర్వాత పానీలో ముంచి మనకు అందిస్తారు. వేడిగా, చల్లగా మంచి టేస్టీగా ఉంటుంది. కానీ ఈ మధ్య కొత్త ట్రెండ్ తయారైంది. హాట్ చాట్ లేకుండానే పానీపూరి విపరీతంగా తింటున్నారు. అసలు దానికి ఆ మసాలా ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూసేద్దాం. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యువకులు, ఇద్దరు యువకులు, ఒక వనిత, వీరు ముగ్గురు కలిసి ఈ స్టాల్ నడుపుతున్నారు. ఇది చీరాలలోని రైల్వే స్టేషన్‌కి పక్కన పెట్టున్నారు. అంటే ఇది అక్కడ వస్త్ర దుకాణాలు చాలా ఉంటాయి. ఆ సెంటర్‌లో ఈ స్టాల్‌ని వాళ్ళు పెట్టారు. చాలా బాగా ఇంట్రెస్ట్‌గా, టేస్టీగా ఉంది. ఇంతకీ ఆ మసాలా తయారు చేసేది ఇప్పుడు వచ్చేద్దాం. పానీపూరీలు వేసేటప్పుడు కొన్ని విరిగిపోతుంటాయి. వాటన్నిటిని పడేయకుండా ఆ విరిగిపోయిన పానీపూరి ముక్కలన్నిటిని తీసుకొని దీంట్లో వేసుకొని, అందులో ఉడకబెట్టి తోలు తీసుకున్న ఆలు గూడా వేసుకొని, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని, కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని కలుపుకుంటే ఈ ఫిల్లింగు రెడీ అయిపోతుంది. అయితే ఈ ఫిల్లింగ్‌ని ఇంట్లో కూడా మనం చేసుకొని, పిల్లలకి బయట వీలు కుదరకపోతే ఇంట్లోనే ఈ వర్షాకాలంలో గానీ, ఎండాకాలంలో గానీ మంచిగా పానీపూరిని తయారీ చేసి ఇవ్వచ్చు. ఈ ఫిల్లింగ్‌తో పానీలో ముంచిస్తే మనకి మామూలుగా పానీపూరి. దీంతో పాటుగా ఈ ఫిల్లింగ్‌తో పాటు పెరుగు నింపివిస్తే అది పెరుగు పానీపూరి. ఇంకొక మసాలా పానీపూరి అని 3 రకాల పానీపూరీలు వీళ్ళు అందిస్తున్నారు. ప్రతిదీ ప్లేటు రూ. 15. ప్లేట్‌కి ఇవి 2 6, 6 వస్తే పెరుగు పానీపూరి 5. హాట్ చాట్‌తో కాకుండా ఇలా మీరు పానీపూరిని ఎప్పుడు తిన్నారు? ఎక్కడ తిన్నారు? ఎంత తిన్నారు? ఎలా ఉంది? తప్పనిసరిగా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతకీ ఈ వీడియో అసలు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇదే మీరు మా వీడియోలను చూడడం తొలిసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్‌బుక్ పేజీ అయితే లైక్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం నేను తిరుగుతూనే ఉంటాను. రోమింగ్, రోమింగ్, రోమింగ్. ఏదో రైమింగ్ బాగుందని అలా చెప్పాను గానీ, నేను తిరుగుతూ ఉంటాను. అలాగే నా రెసిపీలు కూడా చేస్తూ ఉంటాను. రకరకాల నాన్ వెజ్ రెసిపీలు, సీ ఫుడ్ రెసిపీలు అనేక రకాలుగా ఉంటుంది. మా పేజీలో మీరు ఇదివరకు చూడనట్టయితే అనేక సీ ఫుడ్ రెసిపీలు ఉంటది. చూసి ఎలా ఉందో దయచేసి కామెంట్‌లో రూపంలో చెప్పండి. మీ మిత్రుల్లో ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. పానీపూరి లవర్స్ లేకపోయినా కూడా షేర్ చేయండి. వాళ్ళేమనుకోరు. చాలా బాగుంది ఈ వీడియో. చీరాల వాసులు అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఒకసారి అలా రైల్వే స్టేషన్‌కెళ్తే లేదంటే షాపింగ్‌కెళ్తే ఒక్కసారి అలా లుక్కేయండి. ఇటుపక్క ఇతనే కాదు దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఈ స్టాల్స్ చాలా ఉన్నాయి. మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బావుంది. అయితే కొంచెం అక్కడక్కడ అంటే ఈ పూరీలు పూర్తిగా ఉడికుండవు. ఎందుకో ఈ డిఫరెంట్‌గా ఉన్నాయి ఈ పూరీలు. రౌండ్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం హార్డ్‌గా ఉన్నాయి అక్కడక్కడ. మిగతావన్నీ సూపర్. థాంక్ యూ సో మచ్.